పనులు చేయడానికి నిర్దేశించిన టెండర్ అది. అదేవిధంగా సినీ కార్మికుల సమ్మెకు ముగింపు దశకు చేరినట్టు చెప్తున్నారు. వేతనాలు సహా 4 ప్రధానమైన అంశాలపై తీసుకున్న నిర్ణయాలను లేబర్ కమిషనర్కు నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు వివరించనున్నారు. చర్చల్లో నిర్మాతల నుంచి 5, ఫెడరేషన్ నుంచి 5 పాల్గొన్నారు. సినీ కార్మికుల బంద్ 18 రోజులకు చేరడాన్ని తెలంగాణ సర్కార్ సీరియస్గా తీసుకుంది. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారంతో లేబర్ కమిషనర్ దగ్గర ఓ అంగీకారానికి రావాలని ఆదేశించింది. 9-9 కాల్ షీట్, ఎక్స్ట్రా పేమెంట్, బయటి వాళ్లతో షూటింగ్, డాన్సర్స్, ఫైటర్స్ రేషియోపై ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వేతనాల పెంపు ఎంత, ఎలా అనే దానిపై సాయంత్రానికల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సినీ కార్మికుల సమ్మెకు ముగింపు దశకు చేరినట్టే చెప్తున్నారు. వేతనాలు సహా 4 ప్రధానమైన అంశాలపై తీసుకున్న నిర్ణయాలను లేబర్ కమిషనర్కు నిర్మాతల ఫెడరేషన్ సభ్యులు వివరించనున్నారు. చర్చల్లో నిర్మాతల నుంచి 5, ఫెడరేషన్ నుంచి 5 పాల్గొన్నారు. సినీ కార్మికుల బంద్ 18 రోజులకు చేరడాన్ని తెలంగాణ సర్కార్ సీరియస్గా తీసుకుంది. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారంతో లేబర్ కమిషనర్ దగ్గర ఓ అంగీకారానికి రావాలని ఆదేశించింది. 9-9 కాల్ షీట్, ఎక్స్ట్రా పేమెంట్, బయటి వాళ్లతో షూటింగ్, డాన్సర్స్, ఫైటర్స్ రేషియోపై ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వేతనాల పెంపు ఎంత, ఎలా అనే దానిపై సాయంత్రానికల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేటింగ్ మొత్తంగా సినీ కార్మికుల సమ్మె ముగింపు దశకు చేరినట్టే కనిపిస్తోంది. వేతనాలు సహా 4 ప్రధానమైన అంశాలపై తీసుకున్న నిర్ణయాలను లేబర్ కమిషనర్కు నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు వివరించనున్నారు. చర్చల్లో నిర్మాతల నుంచి 5, ఫెడరేషన్ నుంచి 5 పాల్గొన్నారు. సినీ కార్మికుల బంద్ 18 రోజులకు చేరడాన్ని తెలంగాణ సర్కార్ సీరియస్గా తీసుకుంది. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారంతో లేబర్ కమిషనర్ దగ్గర ఓ అంగీకారానికి రావాలని ఆదేశించింది. 9-9 కాల్ షీట్, ఎక్స్ట్రా పేమెంట్, బయటి వాళ్లతో షూటింగ్, డాన్సర్స్, ఫైటర్స్ రేషియోపై ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక వేతనాల పెంపు ఎంత, ఎలా అనే దానిపై సాయంత్రానికల్లా క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.